ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బి లాయలయ్యకి ప్రభుత్వ విప్ వచ్చిన సందర్భంగా శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో స్థానిక నాయకులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సుధా మహేందర్ గౌడ్ మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఎలయకు ప్రభుత్వ విప్ వచ్చిన సందర్భంగా శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో స్థానిక నాయకులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మరోసారి నిరూపించిందని అన్నారు. ఆలేరు నియోజకవర్గ ప్రజలందరి తరపున భవిష్యత్తులో మా ఎమ్మెల్యేకు మరిన్ని పదవులు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ గౌడ్, ముక్కర్ల మల్లేష్, వార్డు మెంబర్ భిక్షపతి, రమేష్, గోపాల్, నరసింహ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యాదవ కులస్తునికి ఒక గౌరవ విప్పు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ 4 కోట్ల ప్రజల ఆకాంక్షని తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకుంటామని ఈరోజు ఇక్కడికి వచ్చిన ముఖ్య కార్యకర్తలకు నమస్కరిస్తున్నారు. చాలా ఆనందం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీ బిడ్డ బి లాయలయ్య గారిని ఈరోజు ఆలేరు ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వారిని గుర్తించి ఈరోజు వారికి ప్రభుత్వం ఇప్పించినందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే సంజీవరెడ్డి అన్న గారికి కూడా, జిల్లా అధ్యక్షులకు వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ, శాసనసభ్యునిగా ఎన్నికైన మన కాంగ్రెస్ అభ్యర్థి బి లాయలయ్య గారికి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రులందరూ కలిసి ప్రభుత్వ విప్పు ఇచ్చినందుకు ఆలేరు నియోజకవర్గ ప్రజల తరఫున, అలాగే యాదగిరిగుట్ట పట్టణ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పించినందుకు, ప్రజాసేవ చేసినందుకు గుర్తించి అవి ఇప్పించినందుకు ముఖ్యమంత్రి గారికి